ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఈరోజు కంటెంట్ ఏంటి, రీడింగ్ కంటెంట్ ఏంటి అంటే మీ పర్సన్ మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఏదో ముఖ్యమైన విషయం, అంటే వాళ్ళు ఇంతవరకు దాచిపెట్టిన విషయం మీతో చెప్పాలనుకుంటున్నారు. అది ఏంటి అంటే ఎవరో మూడో వ్యక్తి గురించి మీ దగ్గర చెప్పాలనుకుంటున్నారు. ఆ మూడో వ్యక్తికి తనకి ఏంటి సంబంధం, ఎన్ని రోజుల నుంచి వాళ్ళకి పరిచయం ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మీతో చెప్పి క్లారిఫై చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళు మిమ్మల్ని అంటే సాటిస్ఫై చేయాలనుకుంటున్నారు, అంటే వాళ్ళ సమాధానంతో మిమ్మల్ని ఏ విధంగా, అంటే మీరు కోపంగా ఉన్నారు, మీకు ఏదో అనుమానం వచ్చింది మీ పర్సన్ మీద. సో మీకు ఆ విషయాన్ని చెప్పి క్లారిఫై చేయాలి అని అనుకుంటున్నారు. సో ఏంటి ఆ విషయం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీ పర్సన్ మీకు ఏదో ఇన్నాళ్ళు మీ దగ్గర దాచిపెట్టిన విషయాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నారు. సో ఆ విషయం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దాం. సో మీరు మీ మనసులో మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీస్ మీరు క్లెయిమ్ చేసుకోండి. అలాగే మీకు రెజినేట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఒక్క నిమిషం మీరు ఈ వీడియోని పాజ్ చేసుకునేసి ఒక్క నిమిషం మనసులో అనుకునేసి మళ్ళీ వీడియోని చూడండి. ఇవి జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. మీ పరిస్థితి ఇలాగుంటే, మీ సిచ్యుయేషన్ ఇలాగుంటే ఇది మీ రీడింగే అని అనుకోండి, లేకపోతే మీది కాదని ఇగ్నోర్ చేసేసేయండి. ఇది ఎవరికైనా సంబంధించిందే అండి, జెండర్కి సంబంధం లేదు. ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చూడొచ్చు. టైమ్లెస్ రీడింగ్ ఇది. ఎప్పుడైతే మీకు కనిపిస్తుందో అప్పటి నుంచి మీకు వర్తిస్తుంది అని అనుకోండి. చూద్దాము. ఫస్ట్ వన్, 3 ఆఫ్ కప్స్ వచ్చింది. సో మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంటే, వాళ్ళకి ఇంకొకరు, అంటే మీ ఇద్దరి మధ్యలో ఇంకొకరు ఉన్నారు అని మీకు తెలియచేయాలి అని అనుకుంటున్నారండి. అంటే థర్డ్ పర్సన్ అనేవాళ్ళు ఉన్నారు, మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు పరిచయం అయ్యి అప్పుడే 3 ఇయర్స్ పైన అవుతూ ఉంది. 3 మంత్స్ కావచ్చు, చూస్తే ఇది 3 ఇయర్స్. 3 ఇయర్స్ నుంచి వాళ్ళకి పరిచయం ఉంది అనేసి ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇక్కడ వాళ్ళు మీకు చెప్పాలని అనుకుంటున్నారు. మా ఇద్దరి మధ్య ఒక రిలేషన్ అనేది ఏర్పడింది, మన ఇద్దరి మధ్య ఇంకొక పర్సన్ ఉన్నారు, నాకు నీకు మధ్య ఇంకొక పర్సన్ ఉన్నారు, వాళ్ళతో నేను చాలా క్లోజ్గా మూవ్ అయ్యాను, అంటే ఎలా ఉన్నారంటే వాళ్ళతో వీళ్ళు హ్యాపీగా ఉన్నారు అని మీకు చెప్పాలని అనుకుంటున్నారు. అంటే బట్ సో మన ఇద్దరి మధ్య ఇంకొక పర్సన్ ఉన్నారు, వాళ్ళు నాకు పరిచయం అయ్యి 3 ఇయర్స్ అవుతుంది, ఇన్నాళ్ళు నీ దగ్గర దాచిపెట్టాను, నీ దగ్గర దాచిపెట్టి నేను చాలా పెద్ద తప్పు చేశాను, కానీ వాళ్ళ గురించి ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తోంది. అంటే మీరున్నంత జెన్యూన్గా వాళ్ళు లేరు. ఒక్కసారి ఒక నమ్మకం అనేది పోయిందంటే ఎవరికైనా కూడా చాలా మనసు బాధ అవుతుంది. కానీ మీరు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు మీ పర్సన్ మీద, కానీ మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు. మోసం చేశానని ఒప్పుకొని చెప్పాలని అనుకుంటున్నారు వాళ్ళు. అంటే మీ ఇద్దరి మధ్య ఆ రిలేషన్ అనేది కొద్దిగా దూరం అవుతూ వచ్చింది. వాళ్ళు మీకు ఇన్నాళ్ళు చెప్పలేదు, ఎటువంటి విషయము మీ దగ్గర చెప్పకుండా దాచిపెట్టారు. సో అది మీకు కొద్దిగా మీకు తెలుస్తూ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ మనసులో మీకు చెప్పాలని వాళ్ళు అనుకుంటున్నారు, బట్ మీకు వినాలని కూడా లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసింది, ఆ విషయం తెలిసిపోయింది. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ దగ్గర ఎన్ని విషయాలు దాచిపెట్టి మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళి థర్డ్ పర్సన్, అంటే థర్డ్ పార్టీ, ఆ థర్డ్ పర్సన్తో వెళ్ళడము, వాళ్ళతో ఎంజాయ్ చేయడము, వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ ఎక్కడన్నా వాళ్ళని ట్రిప్పులకు పిలుచుకొని వెళ్ళడము, ఇదంతా చేస్తున్నారు. ఆ విషయం కూడా మీకు తెలిసింది. బట్ మీకు తెలిసిందని వాళ్లకు తెలిసింది. అందుకే ఆ విషయాన్ని క్లారిఫై చేయాలని మీ దగ్గర, అంటే మీరు ఇష్టమే వాళ్ళు ఇష్టమే అనేసి మీ దగ్గర చెప్పాలని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ మీకు మాత్రం అది ఇష్టం లేదు, మీకు మాత్రం అది నచ్చడం లేదు. వాళ్ళు చెప్పాలని వాళ్ళు అనుకుంటున్నారు. మీకు తెలిసింది, మీకు దాదాపు అనుమానం వచ్చింది, మీకు తెలిసింది. బట్ వాళ్ళు మీ దగ్గర అది ప్రూవ్ చేసుకోవాలని, అంటే నేను మంచిగానే ఉన్నాను, నీతో కూడా నేను మంచిగానే ఉన్నాను, నిన్ను వదిలిపెట్టను, నిన్ను కూడా వదిలిపెట్టకుండా నేను నిన్ను చూసుకుంటాను అని మీకు చెప్పాలని, మీకు క్లారిఫై ఇవ్వాలని అనుకుంటున్నారు. మొదటంతా కూడా దాచిపెట్టినారు. ఆ విషయాన్ని దాచిపెట్టి ఇప్పుడు మీ దగ్గర రివీల్ కావాలని, మీ దగ్గర చెప్పాలని వాళ్ళు అనుకుంటున్నారు.
అంటే వాళ్ళ మనసులో ఉండే విషయాన్ని మీకు తెలియచేయాలి అని చెప్పాలని అనుకుంటున్నారు. అంటే ఆ థర్డ్ పర్సన్ వలన వాళ్ళు వాళ్ళు ఏ విధంగా పరిచయం అయ్యారు, ఏ విధంగా క్లోజ్ అయ్యారు, అవన్నీ కూడా మీ దగ్గర చెప్పాలని వాళ్ళు అనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ వాండ్స్. సో ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. మీ పర్సన్ మంచి పొజిషన్లో ఉన్నారు. సో వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. చాలామంది గురించి చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. భలే స్ట్రిక్ట్‌గా ఉన్నారు వాళ్ళు. అందరి దగ్గర చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. కానీ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అనంటే వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, లేకపోతే కెరీర్లో కావచ్చు, చాలా సమస్యలు ఎదుర్కొంటూ మీ దగ్గర ఆ విషయాలు దాచిపెట్టినారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, సిచ్యుయేషన్ ఎలా ఉంది అనేది పరిస్థితి, అంటే చాలా అప్పులు కావడము, చాలా ప్రాబ్లమ్స్, అంటే ఫైనాన్షియల్గా చాలా డౌన్ అయిపోయినారు వాళ్ళు. సో కానీ చూసేదానికి డాంబికంగా మంచి పొజిషన్లో ఉన్నారు, మంచిగా డబ్బులు వస్తున్నాయి, మంచి జాబ్ ఉంది, మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే చూసే వాళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ వాళ్ళ మనసులో మాత్రం ఏమనుకుంటున్నారు అని అంటే, అరే ఇవంతా కూడా చూపులకు మాత్రమే, కానీ నిజం మాత్రం ఏంటి అని అంటే అన్నీ కూడా ఫేకే. అంటే డబ్బు వస్తుంది కానీ వెళ్ళిపోతుంది. కానీ మంచి పొజిషన్ ఉంది అని అనుకుంటున్నారు. కానీ అంత మంచి పొజిషన్లో వాళ్ళు లేరు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళు ఎక్కడో దూరంగా వెళ్ళాలని అనుకుంటున్నారు. చాలా అంటే వాళ్ళు థింక్ చేస్తున్నారు. వాళ్ళు ఒక విధంగా థింక్ చేస్తున్నారు. ఏంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకొక ఏదైనా వేరే రిలేషన్ కావచ్చు, ఆ రిలేషన్లో ఉండడము, ఒక విధంగా చూసుకుంటే ఆ థర్డ్ పర్సన్ రావడం వలన, వీళ్ళకు ఇంకొక థర్డ్ పర్సన్ ఉండడం వలన కొన్ని సమస్యలు రావడము, ఇంట్లో ప్రాబ్లమ్స్ రావడము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక విధమైన బాధ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ థర్డ్ పర్సన్ వీళ్ళకి చెప్పకుండా, ఏదో చేయకుండా వెళ్ళిపోవడము, లేకపోతే వీళ్ళకి చెప్పకుండా వీళ్ళతో గొడవపడి వెళ్ళిపోవడము, వీళ్ళకు వాళ్ళ గురించి అర్థమైంది. అంటే ఎంత హెల్ప్ చేసినా ఆ థర్డ్ పర్సన్ అనేవాళ్ళు వీళ్ళ దగ్గర సరిగా ఉండలేదు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీకు అపాలజీ చెప్పాలని అనుకుంటున్నారు. నేను తప్పు చేసినాను, ఎందుకంటే ఇంకొకరిని ఇష్టపడి వాళ్ళని మనసులో పెట్టుకొని నీకు అన్యాయం చేసినాను, నిన్ను బాధ పెట్టినాను అని కూడా అనుకుంటూ ఉండొచ్చు. అంటే ఇది చాలామంది చూస్తుంటారు కాబట్టి చాలామందికి కనెక్ట్ కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. కొంతమందికేమో ఇట్లా డబ్బుల ప్రాబ్లము, ఫైనాన్షియల్ ప్రాబ్లము, కెరీర్ ప్రాబ్లము ఉండొచ్చు. అది ఆ విషయం మీకు చెప్పాలనుకుంటూ ఉండొచ్చు. ఇంకొకరికి ఇలా థర్డ్ పర్సన్ వలన దెబ్బతినడము, థర్డ్ పర్సన్ డబ్బులు తీసుకొని మోసం చేయడము, అంటే డబ్బుల కోసమే తనని ఇష్టపడినారు, తన దగ్గరికి చేరిండేది ఎందుకు అని అంటే డబ్బు కోసమే. అంతా వాళ్ళ నటన, వాళ్ళ లవ్ అంతా కూడా ఫేక్ నటన అనేసి వాళ్ళకి అర్థమైంది. అది మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే నేను తప్పు చేసినాను, నేను చాలా పెద్ద తప్పు చేసినాను, నిన్ను మోసం చేసినాను అని మీ దగ్గర ఒప్పుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు మీకు కొంతమందికి ఏ విధంగా ఉంటుందంటే సిచ్యుయేషన్, మీకు దూరంగా ఉండొచ్చు మీ పర్సన్. మీకు దూరంగా ఉండి, అరే నేను నిన్ను ఎంతో బాధ పెట్టినాను, చాలా బాధ పెట్టినాను, మా పేరెంట్స్ నిన్ను బాధ పెట్టినారు, సో అందుకు నేను ప్రాయశ్చిత్తం, అంటే నేను రిలైజ్ అయినాను, అంటే పశ్చాత్తాపడుతున్నాను, సో నేను మళ్ళీ నిన్ను క్షమించమని అడగాలని అనుకుంటున్నాను అని కూడా వాళ్ళు మీకు చెప్పాలని అనుకుంటున్నారు. వాళ్ళ మనసులో ఈ విధంగా ఆలోచిస్తున్నారు. అంటే డబ్బు ఉంది, ఫైనాన్షియల్ పరంగా అన్నీ ఉన్నాయి, కానీ నిన్ను బాధ పెట్టినాను, ఆ బాధ పెట్టిండే ఫలితం నేను అనుభవిస్తున్నాను, అది ఎవరికి చెప్పుకోలేని బాధ అనేది నేను అనుభవిస్తున్నాను, కాబట్టి నిన్ను బాధ పెట్టినందుకు నేను శిక్ష అనుభవిస్తున్నాను, కాబట్టి నీ దగ్గర ఆ తప్పు ఒప్పుకొనేసి క్షమాపణ కోరుకోవాలనుకుంటున్నాను అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది ఇంకొకరి మనస్తత్వం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఆ విధంగా కూడా, అంటే మీ దగ్గరికి రావాలని, దూరంగా ఉండేవాళ్ళు మీతో కలవాలని, రీయూనియన్ కావాలని కూడా అనుకుంటున్నారు. మిమ్మల్ని అన్బ్లాక్ చేసి మీ దగ్గరికి రావాలని కూడా అనుకుంటున్నారు. ఆ విధంగా కూడా వాళ్ళు అనుకుంటున్నారు.
ఇంకొకటి చూద్దాము. వాళ్ళు మీకు ఏమనుకుంటున్నారు, మీ పర్సన్ మీకు ఏం చెప్పాలని అనుకుంటున్నారు అని అంటే, మిమ్మల్ని చాలా వాళ్ళు ఇష్టపడుతున్నారండి. మీకు సర్ప్రైజ్ చేయాలని, మీ మ్యారేజ్ డేకో మీ బర్త్డేకో మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనో, లేకపోతే మీకు సర్ప్రైజ్ చేయాలనో, లేకపోతే మిమ్మల్ని సడన్గా ఏదైనా అంటే ఏదైనా కూడా చాలా మంచి పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలని వాళ్ళు అనుకుంటున్నారు. మంచి గిఫ్ట్ కానీ ఇంకా ఏదైనా కూడా మీకు ఇవ్వాలని వాళ్ళ మనసులో అనుకుంటున్నారు. అది కాకుండా మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. అంటే చాలా దూరంలో ఉన్నారు, త్వరగా వచ్చి మిమ్మల్ని చూడాలని, మిమ్మల్ని కలుసుకోవాలని, మీతో మాట్లాడాలని అనుకుంటూ ఉన్నారు. అయితే మామూలుగా ఫోన్స్, వీడియో కాల్స్ ఉన్నాయి ఇప్పుడు. కానీ డైరెక్ట్గా చూసి మాట్లాడేదానికి దూరంగా ఉండి మాట్లాడేదానికి తేడా ఉంది కదా. సో వాళ్ళు మీ దగ్గరికి రావాలని, మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలని, మీకు ఏదో బిగ్ సర్ప్రైజ్ చేస్తున్నారండి. వాళ్ళు బిగ్ సర్ప్రైజ్ తెస్తున్నారు కూడా. సో అది ఇవ్వాలని మీకు అనుకుంటున్నారు. అదేదో పెద్ద బిగ్ సర్ప్రైజ్, మీకు అది వాల్యుబుల్ సర్ప్రైజ్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు, మిస్ అవుతున్నారు. వాళ్ళు మీకు దూరంగా ఉన్నారు కదా, వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఆ విషయం అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత, మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పాలని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఆ విధంగా వాళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే ఇష్టపడుతున్నారు, మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. లేకపోతే ఇంకా మీకు మ్యారేజ్ కాకపోతే త్వరలోనే మ్యారేజ్ ప్రపోజల్ తేవాలని, లేకపోతే త్వరలోనే ఈ శ్రావణ మాసం కాకపోతే కార్తీక మాసం లోపల మీ మ్యారేజ్ అయిపోవాలని, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా వాళ్ళు థింక్ చేస్తున్నారు. ఆ సర్ప్రైజ్ అయినా ఇవ్వాలని వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు. లేకపోతే మీ ఇద్దరి రిలేషన్ను అందరూ ఇద్దరు సైడు పేరెంట్స్ ఒప్పుకున్నారనే సర్ప్రైజ్ అయినా తేవచ్చు. సో ఏదో బిగ్ సర్ప్రైజ్ మీకు తెస్తున్నారు వాళ్ళు, మీ పర్సను. సో మీ గురించి వాళ్ళు చాలా థింక్ చేస్తున్నారు, చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏదో చెప్పాలని కూడా అనుకుంటున్నారు. అది ఏంటి అనేది ఇంకా వాళ్ళ మనసులోనే దాగి ఉంది. చాలా మంచి విషయం మీతో చెప్పాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా లాస్ట్ కార్డ్ చూద్దాము, ఏమొస్తుంది అనేది చూద్దాం. లవర్స్. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్పాలని అనుకుంటున్నారంటే, మీకు వాళ్ళు చాలా మంచిగా మీ గురించి వాళ్ళు థింక్ చేస్తున్నారండి. మీకు లవ్ ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ముందే మీకు ఒక కొంచెం ఇండైరెక్ట్గా చెప్పినారు వాళ్ళు, బట్ మీరు ఇంకా దాన్ని అర్థం చేసుకోలేదు. సో ఎంత ఇండైరెక్ట్గా చెప్తున్నా కూడా మీరు అర్థం చేసుకోలేదు అనేసి వాళ్ళు ఇంకా మంచిగా మీకు వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలని అనుకుంటున్నారు. సో ఎంత ఎక్స్ప్లెయిన్ అంటే ఇండైరెక్ట్గా చెప్పాలని చూసినారు, బట్ మీరు గమనించడం లేదు, దాని గురించి పట్టించుకోవడం లేదు. ఎలాగైనా అంటే కొంతమంది ఎలా ఉంటారంటే, ఇంకా ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారో చూద్దాం, ఇంకా ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళ లవ్ని, మాకు ఇంకా ఏ విధంగా చెప్పగలుగుతారు, ఆ విధంగా ఆలోచిస్తున్నారు. అంటే ఇంకా ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు, ఇంకా ఎంత డిఫరెంట్గా ఎక్స్ప్రెస్ చేస్తారో చూద్దాం, కొన్నాళ్ళు ఆట పట్టిద్దామని మీరు అనుకుంటూ ఉంటారు. వాళ్ళు కొంచెం ఎందుకు పట్టించుకోవడం లేదు, నేను చెప్తున్నా కూడా, నేను ఇండైరెక్ట్గా చూపిస్తున్నా కూడా నా ప్రేమని ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదు, ఎందుకు తెలుసుకోవడం లేదు, నాకు ఇష్టం ఉంది, నేను ఇష్టపడుతున్నంతనని, కానీ ఎందుకు రిజెక్ట్ అంటే ఇగ్నోర్ చేస్తున్నట్టు అలా ఎందుకు అలా ప్రవర్తిస్తోంది, లేకపోతే ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటున్నారు. ఇక్కడ లవర్స్ అని వచ్చింది కదా. సో వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు, మీతో లైఫ్ పంచుకోవాలని, మీతో డేట్కి వెళ్ళాలని, మీతో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని, మీతో ఎన్నో డ్రీమ్స్, అంటే మీరు వాళ్ళ లైఫ్లోకి రావాలని, వాళ్ళు మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలని, ఇలా ఎన్నో 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 డ్రీమ్స్ ఉన్నాయండి వాళ్ళకి. సో మీ ఇద్దరి మధ్య కూడా, మీ ఇద్దరి కపుల్ కూడా చాలా బాగుంటుంది, మీ ఇద్దరి పేరు కూడా చాలా బాగుంటుంది. వీనస్
వీనస్ నెంబర్ అంటే 6. సో మీరు యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళు చెప్పే లవ్ ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేస్తే మీ లవ్ లైఫ్ అనేది చాలా చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా ఫుల్ఫిల్ అవుతుంది, మీ లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో వాళ్ళు కూడా చాలా మంచిగా మీ గురించి ఆలోచిస్తున్నారు, మీకు చెప్పాలి, మీకు చాలా మంచిగా మీతో అంటే చాలా ప్యూర్ జెన్యూన్ లవ్ అనేది వాళ్ళకి కనిపిస్తోందండి, వాళ్ళకు ఉంది. మీతో చెప్పాలని వాళ్ళు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. సో మీ ఇద్దరి రిలేషన్కి ఆ ఏంజెల్ కూడా సపోర్ట్ ఉన్నారు, ఆ ఏంజెల్ కూడా చూస్తోంది, సపోర్ట్ ఉన్నారు. సో ఆర్కాంజెల్ ఏంజెల్ మీకు సపోర్ట్గా ఉన్నారు, మిమ్మల్ని గమనిస్తోంది, ఆ ఏంజెల్ కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు. సో వాళ్ళ మనసులో ఉండే ఆ విషయాన్ని మీకు ఒక టైంలో, ఒక మంచి టైంలో మీకు చెప్పాలని వాళ్ళు అనుకుంటున్నారు. లేకపోతే ఇంకా ఏంటంటే ఇంకా కొంతమంది విషయంలో అయితే చెప్పారు, ఇంకా మీ యాక్సెప్టెన్సీ కోసం వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళు మీ గురించి చాలా కలలు కంటున్నారు, మీతో ఎన్నో ఊహించుకున్నారు, మీతో కలిసి ఎన్నో ఊహించుకున్నారు, పిల్లలు కావచ్చు, మీతో లైఫ్ లాంగ్ ఏ విధంగా జర్నీ ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు ఊహించుకున్నారు. చాలా మంచిగా వాళ్ళు మీ గురించి థింక్ చేస్తున్నారండి. సో అంటే ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి చెప్పుకోలేనివి, అంటే ఇద్దరి మధ్య ఉండే విషయాలు కూడా ఉంటాయి, అవి అలాంటివి కూడా మీ ఇద్దరి మధ్య జరిగి ఉండొచ్చు. లేకపోతే మీకు చిన్నప్పటి నుంచి క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ కావచ్చు, ఆ ఫ్రెండ్షిప్ నుంచి లవ్గా కూడా మారిండొచ్చు, ఆ లవ్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలని, మీకు ప్రపోజ్ చేయాలని కూడా అనుకుంటూ ఉండొచ్చు. అంటే ఇంకొంతమంది విషయంలో ఇది అందరికీ ఒకటే టైప్ ఆఫ్ థింకింగ్ ఉండదు, థాట్స్ ఉండవు కదా. సో ఇంకొంతమంది ఎలా థింక్ చేస్తున్నారంటే మీరు క్లాస్మేట్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్ అయి ఉండొచ్చు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేకపోతే చిన్నప్పటి క్లాస్మేట్ అయి ఉండొచ్చు, లేకపోతే కాలేజ్ మేట్ అయి ఉండొచ్చు. సో మిమ్మల్ని వాళ్ళు చాలా రోజుల నుంచి గమనిస్తున్నారు. సో వాళ్ళు ఆ విషయాన్ని అంటే ఫ్రెండ్ నుంచి లవర్ మీ లవర్ కావాలనేసి, అంటే ఫ్రెండ్ నుంచి లవర్ పొజిషన్కి రావాలని మిమ్మల్ని ఇష్టపడుతున్న విషయం చెప్పాలని వాళ్ళు అనుకుంటున్నారు. సో మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, మీరు ఏ విధంగా దాన్ని తీసుకుంటారు అని కూడా వాళ్ళు థింక్ చేస్తున్నారు. సో ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నారు, ఆ విషయం అనేది మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉంది, ఆ విషయం చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అని ఇక్కడ చూపిస్తుంది. అక్కడ ఏంజెల్ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది, ఆ యూనివర్స్, ఆ డివైన్ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. ఎందుకంటే జెన్యూన్ లవ్ అని ఇక్కడ చూపిస్తుంది, మంచిగా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. సో మీరు యాక్సెప్ట్ చేస్తే మీ లవ్ అనేది చాలా సక్సెస్ అవుతుంది, హ్యాపీనెస్ అనేది ఉంటుంది అని ఇక్కడ చూపిస్తుంది. సో ఇదండి ఇవాళ రీడింగ్. ఈ వీడియోని మీరు క్లైమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఈ వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఓకేనా. ఈ వీడియోకి మీరు అఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ నావే, నేను క్లైమ్ చేసుకుంటున్నాను అని అఫర్మ్ చేసుకుని మీరు కామెంట్స్లో కూడా తెలియచేయండి. అలాగే దీనికి మీరు క్లైమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ ఏంటి, ఏంజెల్ నెంబర్స్ ఏంటి అంటే 6633 6633, ఓకేనా. థ్యాంక్ యూ.